హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. నాకు తెలిసి చాలా మంది పిల్లలు వంకాయ కూర అంటే ఇష్టపడరు కదండి. బట్ అలాంటి వాళ్ళకు కూడా ఈ వంగీబాత్ రెసిపీ చేసి పెట్టండి, ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు. మరి అలాంటి వంగీబాత్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వంగీబాత్ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ మనం చేసుకునే వంగీబాత్ మసాలా పౌడర్. ఈ మసాలా ప్రిపరేషన్ కోసం ఒక పాన్ లో 2 స్పూన్లు పచ్చిశనగపప్పు ఇంకా 1 స్పూన్ మినపప్పు వేసి 3 మినిట్స్ డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. దినుసులు వేయించేటప్పుడు మంటను లో ఫ్లేమ్ లో ఉంచుకొని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు మినపప్పు వేగిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, లవంగాలు, చెక్క, యాలకులు, మిరియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ దినుసులన్నింటినీ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు 10 నుండి 12 వరకు ఎండుమిరపకాయలు వేసి వీటిని కూడా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచులు ఎండు కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి. వీటన్నింటినీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇలా చల్లారపెట్టుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదండి, వంగీబాత్ ప్రిపరేషన్ కావాల్సిన వంగీబాత్ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వంగీబాత్ ప్రాసెస్ మొదలు పెట్టుకుందాం. దీనికోసం బాస్మతి రైస్ కానీ లేదా మామూలు రైస్ అయినా పొడి పొడిగా ఉడికించి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు ఉప్పు నీటిలో వేసుకోండి. దీనివల్ల వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వంకాయలు 50% మగ్గిన తర్వాత 2 స్పూన్ల పుదీనా ఇంకా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. వంకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న వంగీబాత్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మసాలా పౌడర్ ముక్కలకంతా బాగా పట్టిన తర్వాత ముందుగా మనం ఉడికించి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకొని కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మసాలా పౌడర్ మొత్తం రైస్కి పట్టేలా నిదానంగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే రుచికరమైన వంగీబాత్ రెడీ అయినట్లే. దీన్ని రైతాతో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ వంగీబాత్ని ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.